అయ్యప్ప ఆలయంలో కొనసాగుతున్న భగవద్గీత ఉచిత పఠన శిక్షణ తరగతులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ అయ్యప్ప దేవాలయంలో గీతా సత్సంగ్ ట్రస్ట్ గీతా భవన్ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ ఇచ్చే గురూజీలు భగవద్గీతలోని సంస్కృత పదాలు ఎలా ఉచ్చరించాలో వివరంగా చెప్పడం జరిగింది. శిక్షణలో పాల్గొనడానికి మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఉత్సాహంగా వచ్చి భగవద్గీత శిక్షణ తరగతుల్లో పాల్గొని నేర్చుకుంటున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పాంపటి రవీందర్, గుడికందుల వెంకన్న, కోటగిరి కళ, బండారి లక్ష్మీనారాయణ స్వామి, దశరథరెడ్డి స్వామి, మార కైలాసం, సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం, ఆనందరావు, రవీందర్రావు, జిడిగే శ్రీనివాస్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. क्षमामेति पाण्डव सन्तुष्ट सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धि यो मद्भक्तः स मे प्रियः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्र నిదానం తొందరపడి స్పీడ్ చదవకండి. నిదానంగా భయం లేదు. ఎన్ని శ్లోకాలు అన్ని శ్లోకాలు చదవండి. నిదానంగా నిదానంగా నిర్మాణమోహాజిత సంగదోషాః ఆధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః చదువు మంటలు కాదు, చదువు ఉదాహరణ రావాలి. రాకుంటే నీకు చదువు రాకుంటే నీకు నచ్చిన ఒకటి చదువు, 2 చదువు, 4 చదువు, 1 చదువు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో భక్తః స మే ప్రియః గుణే గచ్చతరం వేతి నత్వావం సూరి గచ్చతి నిర్మాణమోహాజిత సంగదోషః సర్వభూతేషు యస్స మామేతి పాండవః సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయః మయర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః క్షేత్రేషు యస్స మామేతి పాండవః సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रज्ञयो ज्ञानं यत्र ज्ञानं मतं मम ज्ञानं गुणेभ्य कर्तारम् सततं योगी यथात्मा दृढनिश्चयः मयि अर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः सर्वभूतेषु यस्य मामेति पाण्डव सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः क्षेत्रज्ञं चापि मां भक्तसङ्गवर्जितः निर्वैर सर्वभूतेषु यस्य मामेति पाण्डव सततं योगी यथात्मा दृढनिश्चयः
सर्वाभ्युकामनोबुद्धिः यो मद्भक्तः स मे प्रियः क्षेत्र जय गोपाल राधा माधव जय गोपाल राधा माधव जय गोपाल वृंदावन के जय गोपाल वृंदावन के जय गोपाल वृंदावन के जय गोपाल భగవంతుని గురించి తెలుసుకోవడానికి భగవంతుని జ్ఞానాన్ని స్మరించుకోవడానికి వచ్చాం కనుక మనము ఇంకొక విషయం కూడా నేర్చుకోవాలి. మనము మంచి వాళ్ళు చెప్పింది వినాలి, చెడు వాళ్ళు చెప్పింది కూడా వినాలి. ఎందుకని మంచి వాళ్ళు చెప్పిన దాంతో మనం ఏం చేయాలో నేర్చుకోవాలి, చెడు వాళ్ళు చెప్పింది విని ఏం చెయ్యకూడదో నేర్చుకోవాలి. ఇక్కడ అందరూ ఒకేలాగా పాడలేదు. కొంచెం తప్పులు చదివే వాళ్ళు కూడా పాడితే మనం అభిమానం అనుకోవద్దండి. వాళ్ళు నిజంగా తప్పులు పాడేవారు మనకు గురువులు. ఇలా పాడకూడదో వాళ్ళు నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఒకసారి అందరూ చెప్పకపోతే మనం డైవర్ట్ అవుతున్నాం, ఎంటర్టైన్మెంట్కి పోతున్నాం. పోదండి. ఇక్కడికి వచ్చిన గంట సమయాన్ని భగవంతుని మీదనే, మన భగవద్గీత మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారో నేను రేపు పొద్దున చేయకూడదని నేర్చుకోండి. అది చక్కని ఆలోచన. ఇకపోతే అక్కడ చివరి అమ్మాయి ఎవరు ఉన్నారు, ఒకసారి పాప నిలబెట్ట అయ్యప్ప స్వామి గుడికి వచ్చారు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అరే అందరూ గుడికి వచ్చాడేంటి? ఆయన కష్టపడుతూ లోపలికి వచ్చాడు, భగవంతుని దర్శనం చేసుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. కొందరు చిలిపిగా అడిగారు, అయ్యా నువ్వు దర్శనం చేసుకున్నావా? భగవంతుడు మంచిగా దర్శనం అయిందా అని అడిగాను. ఆయన ఒక చక్కటి జవాబు చెప్పాడు, అయ్యా నాకు భగవంతుడు కనిపించాడో లేదో తెలియదు కానీ భగవంతుడు మాత్రం నన్ను చూశాడండి అని చెప్పాడు. అలాంటి చక్కటి ఆలోచనలు రావాలండి. మన ఆయనకి అయ్యప్ప దేవాలయ ఆస్థాన గాయకుడు ఏకసంధాగ్రహి. ఒక్కసారి వింటే భవబంధము తొలగించి భవబంధము తొలగించి ముక్తి నొసగుదాత ఓం జయ గీతా మాత. అమ్మవు నీవు ఆత్మవు నీవు అంతయు నీవే, ఉన్నదంతయు నీవే. సుందరమగు చైతన్యము నీవు, సుందరమగు చైతన్యము నీవు. లక్ష్మి నీవే గీతా మాత. ఓం జయ గీతా మాత. భవబంధము తొలగించి భవబంధము తొలగించి ముక్తి నొసగుదాత ఓం జయ గీతా మాత. వాసుదేవా నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.